మా భాస్కర్ రెడ్డి గారు మా భజన బృందానికి మేనేజర్గా కొన్ని సంవత్సరాలుగా దాదాపు 15 సంవత్సరాలుగా నాతో ఈ కార్యక్రమంలో తోడు నేడుగా ఉన్నారండి. ఆరోగ్యం సహకరించబోయినా ముందుకి తీసుకొని వస్తాడు. ఇంకా ఆయనకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యం ఇచ్చి ఆ మనసు అట్లే కొనసాగించాలని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మాకందరికి పెద్దగా ఉన్న మా మేనేజర్ గారికి వయసులో 2 గంటలకి నన్ను నిజంగా దానికి నేను ఎంత సన్మానమైనా నేను చేయలేను. ఎప్పుడు 2 గంటలకి 12 గంటలకి వచ్చి నన్ను మహాసముద్రం తోలుగెక్కడ సుస్థి పెట్టాడు. ఏం స్వామి రావాలా అంటారు, లేదురా రావాలంటే తిరుగు చెప్పకుండా ఆల్రెడీ అందరూ సుస్థి అయిపోయాం. నాతో కూడా వస్తా ఉన్న కూడా ఒకరిద్దరు ఈ రోజు పిలవకపోతే బాగుండేమో అనిపించిన చాలా సార్లు అయినా ఎక్కించడానికి నేను దాన్ని ఎప్పటికీ నిజంగా అది ఇవంతా ఒక ఎత్తండి. ఆ టైంలో మనిషి బలహీన పడిపోయింటారు. బలహీన పడిపోయినప్పుడు నేను చెప్తాను, ఎప్పుడు ఒక ఆవు ఈనేటప్పుడు ఒక బిడ్డకి ఒక తల్లి జన్మించినప్పుడు అప్పుడు మనిషి బలహీన పడిపోతుంటండి. ఆ టైంలో మనం వాళ్ళకి ఓదార్పు అనేది చాలా ముఖ్యం. అట్లా అందరూ సుస్థి అయిపోయినప్పుడు నన్ను ఎన్నో సార్లు వచ్చి రోడ్లో వచ్చి 2 గంటలకి సెల్లో బస్ ఎక్కిచ్చేసి మళ్ళా మా ఇంటికాడ సెల్లో మంచం మీద పెన్సిల్ మీద పడుకొని మళ్ళా పొద్దున్న యూర్లో ఒకరు పట్టుకొని ఆయన బాధ ఆయన పడుకొని మళ్ళా నన్ను ఫోన్ చేయడు. ఎట్లా చేసుకున్నా తావు చేస్తాను దానికి ధన్యవాదాలు. అట్లే ఉండాలా ఎప్పటికీ. ఎందుకంటే ఆ ప్రేమ అనేది అది అందరికీ రాదు. నిజంగా అది ఎల్లకాలం మీకు ఆరోగ్యం సహకరించే రోజులు ఈ భజన బృందం తలుపులు తెచ్చిపెట్టుంటాయి. ఎన్ని ఉడుకు దొడుకులు వచ్చినా మనల్ని ఎవరు బయట వాళ్ళు ఎంత తిట్టే మనం అంత ఎదుగుతాం. ఎంత తిట్లు పడతామో అంత ఎదుగుతాం. ఈ పూలమాల పడుతుంది, ఈ వస్త్రం దేవుని మందిరం వస్తుంది. నిన్ను తిట్టినోనికి ఖర్చీపు కూడా రాదు. ఖర్చీపు పాత ఖర్చీపు ఇది శవణ దుష్కరణ చెప్పు. ఇది నిదర్శన మీకు ఇది కాల్చండి. ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. మనకు పరమేశ్వరు దగ్గర స్వామి దగ్గర నీకు ఇంత సత్కారం వస్తుందంటే మనం తిట్లు తిన్నిన దానికే కూడా ఉండొచ్చు, కానీ ఎప్పుడు బాధపడద్దు. జై శ్రీరామ్. నేను ఈ సంస్థ ఎక్కువగా ఉండదని చెప్పి చాలా మంచి పనులు మనం లోక కళ్యాణం కోసం చేస్తానని చెప్పి కూడా మనం దాంట్లో ఎక్కువగా ఆడోళ్ళు మన భజన బృందంలో ఉన్నారు కాబట్టి ఏ ఇంట్లో అయినా ఏ ఓటర్ లిస్టులో అయినా ఏ సంస్థలైనా ఆడోళ్ళు ఎక్కువ ఉంటే చిక్కులు ఎక్కువ ఉంటాయని అర్థం. చెడ్డోళ్ళని కాదు, చిక్కులు ఎక్కువ. ఎందుకు ఆ చిక్కులు అంటే వాళ్ళు మాట్లాడుకునేది ఎక్కువ. ఇంకా ఒకటే, ఇంకేమీ లేదు. ఎంత మాట్లాడుకుంటే మా అర్గదాసన అవుతానని, ఎంత మాట్లాడుకుంటే అంత సిక్కులు. అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. ఆడవాళ్ళు ఎక్కువగా మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళకి సిక్కులు. ఆ సిక్కుల గురించి నేను ఒక 2 లీడర్లని పెట్టుకొని కార్యక్రమం ముందుకు తీసుకోబోతున్నాను. అది సమన్వయం వాళ్ళ న్యాయాన్ని లీడర్ అని ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంటారు, న్యాయం చేస్తారా లేదా అని పరమేశ్వరం తెలుసు, లోకాన్ని తెలుసు. నేను దాని గురించి సభలో పెద్దగా చెప్పదలుచుకోలేదు. వాళ్ళకి సన్మానం మాత్రం నా ధర్మం నేను చేయాల్సిన వృత్తి, నా ధర్మం నేను చేసుకొని ముందుకు వెళ్తా ఉంటాను. జై శ్రీ భుషేంద్ర రెడ్డి గారు కూడా మా మిత్రులకి ఆశయం తెలియజేస్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏ టయాలకి చెప్పినా ఎప్పుడు చెప్పినా వచ్చే కార్యక్రమానికి ఎంతో నన్ను వదిలేదే కదండి. వేరా పనులు ఏదన్నా చెప్తే కూడా ఈ భజన బృందం పట్ల ఎప్పుడు కూడా ఏమి ఆటంకం చెప్పకుండా చేస్తున్నారు. చేసేట్లుగా పరమేశ్వరుడు ఆంజనేయ తీసుకోవాలి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం, ఆ శ్రీరాముల వారు, ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటూ, అదే విధంగా మా పక్క గ్రామం తమ్మగోనపల్లి ప్రవీణ్ గారు ఇక్కడికి ఈరోజు ఈయన ఈ పరిచయ ఇంతవరకు కట్టింది నేను చూడలేదు. ఏదో బతికి కట్టుకొని రావాలా. అందుకనే మా భార్య ప్రవీణ్ కూడా
రావాలని కోరుకుంటూ మాకు అనేక రకాలుగా చీటీల ద్వారా ఇంకా సేవా కార్యక్రమాలకి బడ్జెట్లో పాడే అంత లేకపోయినా ఎన్నో సహాయంగా ఉన్నాడు, ఇంకా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంగమ్మ గారు మాధవమ్మ గారు, చాలా మంది మన్నమ్మ అంటారు, మాధవమ్మ అంటారు. వాళ్ళు కూడా చాలా ఒక రకంగా కాదు అనేక రకాలుగా దాన్ని నేను చెప్పాలంటే ఒక గంట పడుతుంది. సమయం వచ్చినప్పుడు చెప్పే టైం వస్తుంది, దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు కూడా పరమేశ్వరుని దగ్గర ఇంకా చాలా తోడు నీడగా నాకు ఎన్ని ఉడుకు దొడుకులున్నా, ఎవరు ఎన్ని చెప్పుకున్నా, ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పుకున్నా మనోధైర్యం అనేది అన్నిటికీ పిల్లి చేపలకి ఎందుకు ఉపయోగపడిన వ్యక్తులు వాళ్ళ మాటలకి మనం ఇంత గట్టిగా ఇంత భక్తులుగా ఇంత చోట 10,000 మందికి మనం భోజనాన్ని అందించే వాళ్ళు కనీసం కాకి కూడా ఇదిలిన వాళ్ళు మాట్లాడితే మనం భయపడిపోతే దానికి ఏమన్నా అర్థం ఉందా? కాకి ఇదిలినాడు ఏదో దోవనపోతా ఒక మాట అంటే 10,000 మందికి నిమ్మకాయపురాల్లో ఇంకా పెట్టిన భోజనం బంగారుపాలెం మండలం, పోతలగుట్టు మండలం, ఎక్కడెక్కడో పోగునూరు పక్క పవనంబిల్లి మండలం, ఇక్కడ బండాపురం, నిమ్మకాయపురం, ఎక్కడెక్కడికి వెళ్ళిందో ఈ ప్రసాదం. ఇంతమందికి పెట్టే వాళ్ళు ఎవరో ఒకరు ఏదో అన్ని దానికి భయపడకూడదుమా. ఎప్పుడు మనం గట్టిగా నిలబడాలా. కష్టం ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. జ్వరం ఈ రోజు వచ్చింది, వారంలోనో రేపు వెళ్ళిపోతుంది. జలుబు ఈ రోజు వస్తుంది, 4 రోజులు తగ్గిపోతుంది. మన కష్టం కూడా అదే మారిగా వస్తుంది, వెళ్ళిపోతుంది. ఎప్పుడు భయపడకూడదు. కాకి కూడా ఇదిలినోళ్ళు ఎందుకు కొరగానోళ్ళు చెప్పిన మాటలు మనం పట్టించుకోకుండా దృఢ సంకల్పంగా గట్టిగా ఉండాలని మాత్రం మనసారా చెప్పి తెలియజేసుకుంటూ మంగమ్మ గారు పోయిన సంవత్సరం ఇంకా ఈ సంవత్సరం వరకు లీడర్గా ఈమె మన భజనకి చేసిన సేవలకి మెచ్చుకొని ఈరోజు మనం అందరూ కూడా సత్కరిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాణమ్మ గారు కూడా మా భజనకి చీటీలకి ఎన్నో కార్యక్రమాలకి ఎన్ని ఉడుకు దొరుకుతున్నా ఈ కార్యక్రమం తోడు నేరుగా ఉన్నారండి. వాళ్ళు కూడా కొంచెం అట్లా వేసుకోండి, నేను చెప్పేదన్నా కొంచెం అట్లా వేసుకో. త్రికరణ శుద్ధిగా మీరందరూ తోడు నీరుగా ఉండే రోజులే మీ స్వామి కూడా ఇంత పెద్ద కార్యక్రమాలు చేయగలుగుతాడు. ఇది ఒక డబ్బులతోనే అయ్యే పని కాదండి. అయితుందా? డబ్బులతో అయ్యేది అంటే మా ఊర్లో మేము రామకోట చేసేటప్పుడు ఒక 10కి సప్రం అంటే మా టెంకాయ మట్టలతో పందిరేయాలంటే 70 ఇండ్లు ఉన్నాయి. ఒక 4 మట్టలు తెచ్చి వేసుకునేదానికి పొత్తలు పోలేదు. అప్పటికప్పుడు కొట్టి గబగబా వేసుకునే పరిస్థితి అది. ఒక 10కి 10 విలేజ్ లో ప్రతి ఒక్క ఇంట్లోనూ టెంకాయ చెట్లు ఉన్నాయి. అట్లాంటి ఇంత దూరంలో మన ఇన్ని కార్యక్రమాలు లోక కళ్యాణం కోసం ఇది ఒక స్ఫూర్తిదాయకం ఉండాలా అని మనం చేస్తున్నాం.
దీనికి మీరందరూ తోడు నీడగా ఉండాలమ్మా. మీరు ఉండే రోజులు ఇది నేను నా ఆశీర్వాదన అవసరం లేదు, భగవంతుని ఆశీర్వాదన దీంట్లో ఎవరెవరు ఎంత చేసినారో వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఒత్తిడినే వస్తుంది. ఒక్కసారి సెంటు కొట్టుకుంటే 3 ఉతికిలేసిన ఆ వాసన పోతుందా? ఇప్పుడు కొట్టే మీకు సెంటు 7 తరాలు ఉంటుంది. మీరు పెద్ద పెద్ద గురువులు, శృంగేరి గురువులు అడగండి, కంచి కామకోటి పీఠాధిపతి గురువులు అడగండి, మన వ్యాసాస్త్రం మలయాళ స్వామి అడగండి, ఈ సెంటు మీకు 7 తరాలు ఉంటుంది. అది 3 ఉత్తులకు వెళ్ళిపోతుంది ఆ వాసన. 7 తరాల సెంటుని ఊరికే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పి నేను కానీ మీరు కానీ ఈ దారి మంచి దారిలో పడినాం. ఈ దారి ఇంకో కడుగులో పెట్టే ప్రయత్నం చేయకుండా మీరందరూ తోడు నేరుగా ఉండాలా. ఆ పరమేశ్వరుడికి మీకు ఆ మనసు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్. లేకపోతే అమ్మని బెదిరించేది, అది పెట్టించి ఇది పెట్టించి ఏమేమో పుళ్ళు తయారు. ఆ పుల్లంతా ఎక్కడి ఇంకా తయారవుతాయి, భూదేవులను ఇంకా పుడేది కదా, ఆకాశంలో ఇంకేం ఊడిపోవు. కంప్యూటర్ లెక్కలు మాత్రమే సౌండ్ అవుతుందండి. కంప్యూటర్ ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా అకౌంటెంట్ అయినా మొత్తం బుద్ధి దేవత అమ్మ భూదేవులను ఇంకా వచ్చేదే. మనం చిన్నగా కాలు నొప్పులను ఒక 9 చుట్లు, ముఖ్యంగా మూల విరాట స్వామి ఎంత గొప్ప, ధ్వజస్తంభం అంత గొప్పదని ఫస్ట్ బ్రహ్మోత్సవాలకు కూడా ధ్వజస్తంభం మీదనే పతాకం వేస్తారండి. అక్కడే తరపులు కట్టి చేస్తూ ఉంటారు. ధ్వజస్తంభాన్ని కూడా మీరు ప్రదక్షిణ చేసేటువంటి అవకాశం అన్ని చోట్ల రాదు. అట్లా ఒక 9 చుట్లు అట్లా ప్రదక్షిణ చేసుకొని కర్పూర ఆరతి స్వామి ఎత్తుకుంటారు. వాళ్ళతో పాటు గోబ్రాహ్మణ అంటారు. గోవు ధూళి ముందు ఆవులు సంధ్య వేళలు అంటే సాయంకాలం తోళ్ల కోసం పరిగెత్తు అంబా అంబా అని వస్తాయంట. 1000 ఆవులు 100 ఆవులు తాటి ఆవులు, ఇప్పుడు దేశ ఆవులు కాదు. ఆ ఆవుల ధూళి మీద పడితే జబ్బులు రావన్నారండి. ఆ ఎద్దులతో దుంతారు కదా, ఆ గెట్లు ఉంటాయి అక్కడ చెమట పట్టినంట. ఆ గెట్లు మధ్యలో ఆ ఎద్దు పాదాల దగ్గర దాంట్లో చెమట బిందు ఆ భూమిలో ఇమిరితే పైరుకు జబ్బు రాలేదంట. నిజమేనా? అప్పట్లో జబ్బులు ఎంత వస్తాయి పైర్లకి, మనుషులకు కాదు. ఇప్పుడు ఎన్ని మందులు కొట్టినా పంట ఇంటికి వస్తుందని నమ్మకమే లేదు. మెడికల్ షాప్ మా పురుగుల మందులు తెచ్చేవి. ఆ రోజు ఆ బిందు, ఆ చెమట బిందు భూమిలోకి ఇమితే ఎద్దుల్లో అంత శక్తి ఉందంటండి. శాస్త్రం ఊరికే చెప్తానని అనుకుంటే ఇంకా వాళ్ళతో మనం మాట్లాడేదే వేస్ట్. కాల్సింటే పైరు పండించే రైతుని అడిగితే తెలుస్తుంది. ఈరోజు ట్రాక్టర్ దుంతాను, ఇంకా రకరకాల మిషన్లు వచ్చేసినాయి. కానీ పురుగుల మందులు పోయిన అయ్యా తీసి అంటే వాళ్ళు అన్నీ తెచ్చి కొట్టారు, సత్యాన్ని పోతున్నాయి కానీ పంట మాత్రం రాలేదు. ఆ రోజు ఎక్కడ మందులు కొడతామేమా, ఏమీ లేదు. అంత శక్తి అండి. అట్లా బ్రాహ్మణ ఐవర్లు వెనక మించి కూడా మీరు అడుగు పెట్టుకొని పోతే కూడా మనం తీర్థయాత్రలు పోయితే అనుకుంటే రామేశ్వరంలో రాముడు ఉన్నాడనో, కాశీలో కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడనే కాదు, ఇక్కడికి వస్తారు వాళ్ళు. కానీ మహాత్ములు నడారిన భూమిలో మనం అడుగు పెట్టే మంచిదని ఒక తీర్థయాత్రలు కూడా చేస్తాం. చెడ్డదని కాదని, అక్కడ లేరని కాదు, ఇక్కడ అక్కడ ఉన్నాడని కాదు, ఇక్కడ లేదని కాదు. మనం ఎక్కడ కూర్చున్నా అక్కడ పరమేశ్వరం అంత ఉంటాడు. మీరు ఒక 9 చుట్లు ప్రదక్షిణ చేసుకుంటే మీ 9వ చుట్లు లాస్ట్ వచ్చేపాటికి నేను కూడా అది నా చేతిలో ఉన్నది నామావళి 1 గంట సేపు పాడచ్చు, అర్ధ గంట సేపు పాడచ్చు. మనం శుక్లాంబరం విష్ణు చేసేమంటే అది అయిపోయా. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నో ప్రశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక
ఏకదంతం భక్తానం ఏకదంతం స్మహే అని చూడండి పెట్టినాం. సెకండ్లు అనొచ్చు. అట్లా నామాలు కూడా మనం అనుకూలం బట్టి వదిలేస్తామని కదా, తప్పని కాదని, పరిస్థితులు బట్టి సందర్భం బట్టి మనం ముందుకెళ్తాం. మీరు 9 సెట్లు ప్రదర్శన చేసుకోండి. జై శ్రీరామ్. మైక్ సెట్ ఆపరేటరు యశ్వంత్ గారు అట్లా తిరిగిన పాపపోట ఆర్దిస్తాను. అదేవిధంగా చాలా మంది నాకు నిన్న ఈ ప్రసాదాలు చేసి పెడతా ఉండే భోజనశాల మీ ఈ బట్టలు అంటారు ఇక్కడ కర్ణాటకలో, మనం వంట మాస్టర్లు అంటాం. వాళ్ళంతా ఏం చేస్తున్నారా? వేసుకో, అట్లా అట్లా చిన్నదిగా కూడా వేసుకో, అట్లా వేసుకో. మన వంట మాస్టర్ని ఎంతో మంది నాతో బాగా చేసినారని గొప్పగా చెప్పారండి. ఆ బాగా చేసినారనే దానికన్నా వాళ్ళు ఓపికగా ఒక నిమిషం వినేస్తే మా మేనేజర్ అప్పుడే మాట్లాడిస్తారు. మేము ఒక్క నిమిషం వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒకే నిమిషం మళ్ళీ మాట్లాడదాం, పని మీకు ఉంటుందిలే, ఇది అక్కడే సార్లేదు. ఎంతో మంది మీ గురించి బాగా చేసినాయని చెప్పి నాకు చాలా మంది చెప్పారన్నా. నేను సారికి మీకు చెప్తా ఉన్నది నేను, ఎందుకంటే నేను నా మనసులో నేను సంతోషపడతా ఉంటాను, చాలా సంతోషంగా నాకు. ఎందుకంటే ఒకరు తృప్తిగా నేను ఆ పూట తినబోయినా, నేను ఒప్పొద్దనో లేకుంటే వద్దనో, నిద్ర వస్తుంది ఏ రూపంగా ఉంటాడు వేరే తిని చెప్తే నా మనసు పొంగిపోతుంది. ఎట్లా పాలు పొంగి పెట్టేటప్పుడు కొత్తగొండలో పాలు 3 సార్లు పొంగితుందో ఆ మాదిరిగా నా మనసు తృప్తిగా పొంగతా ఉంటుంది అనమాట. నేను తింటే కూడా నాకు ఆ తృప్తి ఉండదు. అట్లా మీరు చేసే భోజనాన్ని ప్రతి ఒక్కటి నేను ఇంకా ఏమి చెప్తానంటే, ప్రతి కూరగాయ మనం మరి పెళ్లికో ఇంకోటో చేసేది వేరు. ఈ అన్న ప్రసాదాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కడగల, కావాలంటే ఇంకొక మనిషిని కూడా మనం పెట్టుకోవాలా. వాళ్ళు చూడరు, ఎక్కడో వేస్తాం, ఏదో పెట్టుకుంటాం, మనం పెడితే వాళ్ళు తినేస్తారు. ఆ దోషం మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. ఎక్కడో మట్టిలో పడుతుంది, ఎక్కడో పనికిరాని చోట్ల పడుతుంది, దాన్ని అట్లా వేసి కట్ చేసి కట్ట అని వేసేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఉప్పు కారం పూసేస్తే ఏమీ తెలియదు. అట్లా మనం ఎప్పుడూ చేయకూడదు. నేను ఎప్పుడు ఈ మాట కూడా మీకు చెప్పలేదు, మీరు చేస్తూ ఉన్నారని కాదు, కానీ అతి జాగ్రత్తగా మనం ఉండాలి. అన్న ప్రసాదాలు ఎవరు పెట్టినా కూడా మనం మీరు ఇంకొకటి ఏమంటే, చాలా మంది మెచ్చుకునేది నా మనసులో ఉన్నది కూడా ఓపిక. ఏది కానీ నన్ను
అడగకుండా ఏదో ఒక మాట ఫోన్లో చెప్తారు, ఏం స్వామి అది ధర్మం. ఎందుకంటే స్వామి చెప్పకుండా మనం ఇది కూడా చేయకూడదు, ఆయన చెప్పిన దానికన్నా ఇంకోటి ఎక్స్ట్రా చేయాలంటే అడిగి చేయాలా, ఎందుకు చేసిన మాట మనం పడకూడదు అనేది అది మీ ధర్మం, అది శాస్త్రం మెచ్చుకునే మాట. కానీ మీ ఓపికగా చూసుకొని డబరా మూత చూసి ఏమైపోయింది ఏమని మేము ఎక్కడ అన్నప్రసాదాలు పెట్టినా ఏ టైంకి వచ్చినా నైట్ 12 గంటలకు వచ్చినా మధ్యాహ్నం 3 గంటలకు వచ్చినా ప్రసాదం ఉండాల. స్టార్ట్ చేస్తే అది మన పాండన్న మన వేనన్న వాళ్ళ గ్రూపు అందరూ కూడా సత్కారం వాళ్ళతో మీరందరూ కూడా ప్రసాదం తిన్నోళ్ళే అనుకుంటా. నాకు తెలిసి ఒక పూట అర పూట ఏదో ఒకటి మీరు ఎంత తట్టినా చేతులతో తక్కువే. వాళ్ళకు ఆ కండు వాళ్ళకి వాళ్ళు వేసి వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చినా వాళ్ళకి 50,000 ఇచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చినా నాకు తెలిసి అది పెద్ద డబ్బులు కాదు అనుకుంటాను నేను. కరెక్ట్ అది. దానికి ఇక్కడ బెంగళూరులో వాల్యూ లెక్కేసుకుంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు వాళ్ళు ఒక పూట నేను తెల్లారితో టిఫిన్ చేసి పెడతా అంత ఉంటుంది నాకు తెలిసి. కానీ వాళ్ళు అంత కూడా ఆశపడకుండా మాకు చేస్తున్నారు. అట్లని చెప్పేసి ఊరికే చేసుకొని నేను నిన్న మా నాగేష్ మేమందరూ మార్కెట్ పోయినప్పుడు ఎక్కడ నాగేష్ మార్కెట్ పోయినప్పుడు ఏదో మేము మాలో వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు గోదావరితో మేము మాట్లాడుకుంటాం. వద్దులేయ్యా ఆ పెద్ద ఆమె ఏదో పాపం ఆ కూరాకు అమ్ముతున్నది, ఆమె దగ్గర గోజారే ఆమె బాధలు పెట్టి ఆడిపోయి మేము అన్నదానం చేస్తున్నాం, నిమ్మకాయ పొరకడ 2,000 మంది పెడతానంటే ఆమె ఇస్తుంది. దాన్ని అంత బాధపడి తెచ్చి అన్నదానం చేసి ప్రయోజనం ఉండదు. పోని పెద్ద అని 11 రూపాయలు చెప్పింది, ఇందమ్మా 10 రూపాయలు తీసుకోమా అని చెప్పి ఇచ్చేయాలని కూడా మేము మాట్లాడుకుంటుంటే మన కూడదాన అట్లా బాధలు పెట్టి ఇంక 100 రూపాయలు కూడా అంతే. ఎవరిని బాధ పెట్టి నువ్వు ఇంతే ఇయ్యాలా, మేము అన్నదానం చేయాలని నాగేష్ కానీ మేము ఎవరు అడగలేదని ఇచ్చిన వాళ్ళు తీసుకుంటే అన్నపూర్ణమ్మ చేపించుకునింది. ఇప్పటి వరకు కూడా భోజనం ఇప్పుడు ఎంతమంది వచ్చినా 1000 మంది వచ్చినా పెట్టే శక్తి అక్కడ ఇచ్చింది అన్నపూర్ణమ్మ. ఇంకేం కావాలి చెప్పండి. ఇప్పుడు టకామని 1000 మంది వచ్చేసినాడు సెల్ఫస్ అని చెప్పిన అనుకోండి, టక్క అని 3 గంటల సేపులో 1000 మంది భోజనం పెట్టేస్తాం. అంత శక్తి అక్కడ ఇచ్చినది మన మీ గ్రూప్ కంతనా. గట్టిగా అందరూ చేతులతో జై శ్రీరామ్ జై శ్రీరామ్. మీకు ఓపికన్న రోజులు, మాకు పరమేశ్వరుడు అనుగ్రహం ఇచ్చే రోజులు పాండన్న వేనన్న మీ గ్రూపు నాకు మాకు తోడు నీడగానే ఉండాలా. ఎన్ని ఉడుకు తొడుకులున్నా మేమేం మిమ్మల్ని అన్నా వీరు మమ్మల్ని అన్నా అనుకోవచ్చు. ఒక ఇంట్లో భార్య భర్తలు ఉంటే బాగానే ఉంటారా, అన్నదమ్ములు ఉంటే బాగానే ఉంటారా, తల్లి కొడుకో కూతురు ఉంటే బాగానే ఉన్నారా, ఎన్ని ఉడుకు తొడుకులు రాలా. ఇంత చేసేటప్పుడు నేను మిమ్మల్ని అనొచ్చు, నేను చెప్పే మాట కూడా మీరు ఒకటి నచ్చకుండా పోవచ్చు. అది కృష్ణార్పణం అని వదిలేయాల. ఏమని వదిలేయాలా? కృష్ణార్పణం అని వదిలేయాల. ఈరోజు ఇవన్నీ చేస్తే ఏమీ నేను చేసినట్లు కాదు. ఎందుకు యూట్యూబ్లో ఏమన్నా పెట్టాడు, దీన్ని చూసి ఒకరిని నేర్చుకోవాలా. ఇక్కడ దీపం వెలిగిస్తాం, పరంటగా వెలిగిద్దామా, ఉత్తరగా వెలిగిద్దామా, తూర్పుగా వెలిగిద్దామా, ఎన్నొత్తులు వెలిగిద్దాము, ఏమి దానికి ఒక మంత్రం ఉంటుంది అన్ని మనం ఏదైనా చూసి నేర్చుకునేదానికి. దాంట్లో పొగడ్తలని కాదు. ఈ మాల్లో ఇవంతా ఎన్ని రోజులు వేసుకోగలుగుతామండి. పైన పరమేశ్వరుని ఇంకా వచ్చే మాల మన మెడలో పడాలా. అది స్థిరకాలం ఉంటుంది. పైన ఈ మాల ఎత్తుకొని పోగలుగుతామా? కొంచెంటికి వాడిపోతుంది, రేపటికి వాడిపోతుంది. ఆ మాల పడిందంటే సుగంధాలతో పరిమళిస్తా యమధర్మరాజు మీద మనం కూడా దున్నపోత మీద కూర్చొని ఎట్లా గుర్రం మీద పోతాం చూడు, లక్ చెప్పని అట్లా గుర్రం మీద మరిగా మనం పైకి వెళ్తా ఉన్న యమధర్మరాజు మీద ఏమి భయం ఉంది. ఏమంటే పరమేశ్వరుడే ఉంటాడు. ఆయనకి మించి ఏమన్నా మాట్లాడగలుగుతాడా యమధర్మరాజా? ఈశ్వరునికి మించి ఆ ఈశ్వరుడే ఆంజనేయ స్వామి. మనకు సామవేద శర్మ గురువు గారు ఎంతో మనకు వేదం చెప్పాడు మహానుభావుడు. మనం గురు పరంపరం పాదములకి ఈ
Toman buscar doble. शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शताय पुरुषश्रेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमान शोभनो शोभवान कल्याणः धनं धान्यं बहुदीर्घलाभं शतसंवत्सरं दीर्घमायुः सीताराम भरतशत्रुघ्न हनुमत् समेत श्री कोदंडरामस्वामिनः संपूर्ण परिपूर्ण अनुग्रहं सिद्धिरस्तु तथास्तु। జై శ్రీరామ్. మా యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా తెలియజేస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.